నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు పవన్ శ్రీకారం. కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీ మేరకు వర్చువల్ గా ప్రారంభం. ముక్కోటి ఏకాదశి వేళ ఆలయాల్లో భక్తుల కోలాహలం. విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారి అభయం. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 6 దుర్మరణం. పుతిన్ నివాసంపై దాడి యత్నాన్ని ఖండించిన ట్రంప్. శాంతి ఒప్పందం వేళ దాడులు తగదని హితవు. కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటల్ని ముంపు నుంచి రక్షించేందుకు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నవంబర్ 26న రాజోలు నియోజకవర్గ పరిధిలో ముంపు బారిన పడి పాడైపోయిన కొబ్బరి తోటల్ని పవన్ పరిశీలించారు. ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని రైతులు ఆయనకు వివరించారు. 45 రోజుల్లో సమస్యకు గల కారణాల్ని శాస్త్రీయంగా నిర్ధారించి పరిష్కరిస్తామని కొబ్బరి రైతులకు పవన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు నిపుణులతో అధ్యయనం జరిపించారు. డ్రైన్ సరిగా లేనందువల్లే కొబ్బరి తోటలో ముంపు బారిన పడి ఎండిపోయినట్లు నిపుణులు తేల్చారు. శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. ఆ మేరకు 20,77,00,000 రూపాయలతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ పనుల్ని ప్రారంభించారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పినా కేవలం 35 రోజుల్లోనే పనులు ప్రారంభించామని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. డోలీ మోతలు లేకుండా రహదారుల సౌకర్యం కల్పించామన్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కల్పించడంతో పాటు మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చామని పేర్కొన్నారు. 9 ఐటీడీఏల పరిధిలో ట్రైకార్ లోన్లు పునరుద్ధరించామన్నారు. 2026 సంవత్సరంలో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కాలంలో నాకు ఇచ్చినటువంటి 2 శాఖలలో ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అయితే చాలా మార్పులు చేర్పులు చేశాం. మినీ అంగన్వాడీస్ని 5,000 మందిని మెయిన్ అంగన్వాడీస్గా మార్చడం కూడా జరిగింది. అలాగే కొత్త సెల్ ఫోన్లు ఇవ్వటం, వాళ్ళకి చాలా వరకు గ్రాడ్యుయేటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశాం. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా డోలీ మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలన్నిటికీ కూడా రహదారి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఈరోజు చాలా వరకు ఫలించింది. హాస్టల్స్ అన్నింటిలో కూడా త్రాగడానికి నీరు కానీ, అలాగే వాళ్ళకి విద్యకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్స్ ఇవ్వటం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ, నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 25 సంవత్సరం చాలా చక్కగా జరిగింది. కొత్తగా రాబోతున్నటువంటి మనకి 2026 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు బికియాన్ సైన్ వద్ద లోయలో పడి 7 చనిపోగా 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన వార్త అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో విమాన రాకపోకలపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో 118 విమానాలు రద్దయ్యాయి. మరో 16 సర్వీసుల్ని దారి మళ్లించారు. 130 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి.
ఢిల్లీకి రావాల్సిన 60 విమానాల్ని, అక్కడి నుంచి వెళ్లాల్సిన 58 సర్వీసుల్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విమానాలు సగటున 28 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పారు. పొగమంచు, తక్కువ వెలుతురు పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించాలని విమానయాన సంస్థల్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామం వద్ద ఓ స్కూలు బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తోట మూలకు చెందిన 2 ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు విద్యార్థుల్ని తీసుకుని వెళుతూ ఒక బస్సుని మరో బస్సు ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని తప్పించబోయి స్తంభాన్ని ఢీకొంది. ఈ సమయంలో స్కూల్ బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హై వోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొన్న సమయంలో కరెంటు సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. 10 ఏళ్ల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపించింది. నెల్లూరు రూరల్ మండలం పొట్టిపాళెం కలుజు రోడ్డు కష్టాలు తీర్చేలా చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలకు ప్రయాణ బాధలు తొలగనున్నాయి. 5 మండలాల ప్రజలు రాకపోకలు చేసే ఈ రోడ్డులో కలుజు చెరువు నీరు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవాహ వేగానికి అనేక వాహనాలు జారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వంతెన నిర్మాణం కోసం 4,85,00,000 రూపాయల నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి జనవరి 5న శంకుస్థాపన చేయనున్నారు. కలుజు అన్నది 24 గంటలు పారుతూనే ఉంటుంది సంవత్సరం అంతా. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ తిరగడానికి అంటే 2 వీలర్స్ కానీ ఏమైనా పోవడానికి జారుడుగా ఉంటుంది. దానికోసం ఇక్కడ మట్టి వంతెన నిర్మిస్తే కార్లు కానీ ఆటోలు కానీ ఈ మట్టి వంతెన యూజ్ చేసుకోవడం వల్ల మాకు బైక్స్ అంటే పెద్ద వెహికల్స్ తిరగడానికి కానివ్వండి లేదా వంతెన ఏమైనా నిర్మిస్తే మాకు ఒక ఉపయోగంగా ఉంటుంది. నీళ్ళల్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు పక్క నుంచి రావడానికి ఇబ్బందిగా ఉందని ఇటు పక్క నుంచి వస్తే జారుతా ఉంది. జారి కింద పడిపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది ఈ పక్క రావాలంటే. ఇబ్బందిగా అసలుకి పడిపోతున్నారు. బండ్లు ఎన్నోసార్లు కొట్టుకొని పోయినాయి. మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు పోయిన వారంలో ఆ సాం పడిపోయింది. చేతులంతా దోక్కోపోయినాయి. బలి ఘోరంగా ఉంది. మా అత్తమ్మ వెనక పక్క అంతా దెబ్బ తగిలింది. దారుణంగా ఉంది. ఎవరైనా సరే నాదులు ఒక్కరైనా దీన్ని చూసి దయచేసి దీన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటే బాగుంటది. మనం చేసుకుంటున్నాము. బుచ్చికి దారి ఇది, కానీ ఈ రోడ్డు అంతా ప్రమాదంగా ఉంది. మొన్న కూడా ఒక ఆమె పడిపోయింది. బ్రిడ్జి కట్టాలి సార్. ఇది బ్రిడ్జి కడితే కొంచెం బాగుంటది అందరికి. పొట్టేపాళెం, కలుజుగుండ దాదాపు 5 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు పొట్టేపాళెం, కలుజుగుండ వెళతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కలుజు నెల్లూరు కాలువ కానీ నీళ్లు వస్తే వెంటనే నెల్లూరు చెరువుకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ఈ కలుజు మీద హై లెవెల్ వంతెన నిర్మించేదానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ తెల్లవారుజామున తన నివాసంపై దాడికి ప్రయత్నాలు జరిగినట్లు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్నారు. ఓ దేశ అధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ అన్నారు. దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు. పశ్చిమ మాస్కోలోని నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఈ నెల 28, 29 తేదీల్లో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తెలిపారు. మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించగా అన్నింటినీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. మాస్కో ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు, భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 1:30 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా టోకెన్లు దక్కించుకున్న సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12:05 సమయంలో అర్చకులు ఉత్తర ద్వారం తెరిచి పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1:20 ప్రాంతంలో వీఐపీలను దర్శనాలకు అనుమతించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి కూడా వెంకన్న సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దర్శించుకున్నారు.
ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి లక్షలాది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. విఐపి భక్తులది కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది, ఇది సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వచ్చే భక్తులందరికీ సేవ చేయాలనే ఒక పెద్ద కైంకర్యం లాగా తీసుకున్నాము. బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, అందరూ అఫీషియల్స్ అందరితో కూడా సహకరించి అందరం కలిసి ఇటువంటి అరేంజ్మెంట్స్ని చేసుకోవటం అనేది ఈసారి జరిగింది. ఇంతకుముందు జరగని రకంగా ఈ సంవత్సరం మనకి తిరుమల తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా ఇంతే వైభవంగా జరుగుతుందని నేను తప్పకుండా, నాకు తెలుసు స్వామి మనకు ఆశీర్వాదాలు, ఆశీస్సులు ఎప్పుడు స్వామిది ఉంటుంది. భక్తులు కూడా అందరూ ఇక్కడ వచ్చి ఈ అనుభూతిని పొందాలి అని నేను కోరుకుంటున్నాను. పలువురు సినీ క్రీడా ప్రముఖులు కూడా తిరుమలేశుణ్ణి దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, సినీ నిర్మాతలు బండ్ల గణేష్, దానయ్య, టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి 3 రోజులు టోకెన్లు దక్కించుకున్న భక్తుల్ని ఉదయం 6 గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఈవో చెప్పారు. ఎక్కడా చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. అనుకున్న దానికన్నా కొంత ముందుగానే దర్శనాలు చేయించడం జరిగింది. టోకన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆనందం, మేము చాలామందితో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఈసారి తిరుమలను కూడా మనం అందంగా తీర్చిదిద్దుకోవటం, కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మనం అనుకున్న దాని ప్రకారమే జరుగుతూ ఉంది కార్యక్రమాలన్నీ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో కళకళలాడుతోంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారు శ్రీ మలయప్ప స్వామిగా శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తుల్ని కటాక్షించారు. వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణరథాన్ని దర్శించడం వల్ల శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. రాత్రి 1:30కు వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి సర్వదర్శనం ప్రారంభించారు. గోవిందుని భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలతో కలిసి వచ్చిన శ్రీ స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ నగర శివారు తాడిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఎంతో పరవశించారు. వెన్నతో వెంకటేశ్వరుణ్ణి అందంగా అలంకరించారు. కృష్ణా జిల్లా పెదముత్తేవిలోని శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవస్థానంలో ముముక్షు జన మహాపీఠం శ్రీకృష్ణాశ్రమంలో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. మంగళగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారసింహుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కోనసీమ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముమ్మిడివరం శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి, పల్లిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వేంచేసి ఉన్న సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రిలో అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక పుష్పాలు తెప్పించి అలంకరణ చేశారు. తిరుమల నుంచి లడ్డూ తెప్పించి భక్తులకు ఉచిత ప్రసాదంగా అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఆలయాల్ని అలంకరించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉషా పద్మిని ఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులతో శ్వేత అశ్వవాహనంపై తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం వద్ద ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేసి భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. ఆమోదాల వలస శ్రీకాకుళం పిఎన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుడివాడ కొండపై ఉన్న వెంకటగిరిలో ముక్కోటి ఏకాదశి వైభవంగా సాగుతోంది. గ్రామస్తుల సహకారంతో భారీ అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే పుణ్యదినం ముక్కోటి ఏకాదశి అని మంత్రి లోకేష్ అన్నారు. ఈ రోజున వైకుంఠం ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ మంత్రి లోకేష్ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటీస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రు ప్రార్థనల తర్వాత ఖలీదా జియా తుది శ్వాస విడిచారు. 1945లో వ్యాపారవేత్త సికందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు.
1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 3 పర్యాయాలు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సుదీర్ఘకాలం పాటు సారథ్యం వహించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, ముస్లిం దేశాల్లో రెండో మహిళా ప్రధానిగా ఆమె రికార్డులకెక్కారు. బంగ్లా రాజకీయాల్ని దశాబ్దాల పాటు తన ప్రత్యర్థి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాతో పాటు ఖలీదా జియా కూడా ఆధిపత్యం చెలాయించారు. (1975) నుంచి సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జియా చేసిన కృషిని ఆమె మద్దతుదారులు ప్రశంసిస్తారు. 1990-2000 సంవత్సరం ప్రారంభాల్లో బంగ్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి నాయకత్వం వహించి దేశాన్ని పాలించిన జియా అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు. ఖలీదా జియా యాదృచ్ఛికంగా ప్రజానాయకురాలుగా మారారు. 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఆ తర్వాత 10 ఏళ్లకు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 1991, 1996, 2001, 2006 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి బంగ్లాదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జియా ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. జియా లేని లోటును ధైర్యంతో అధిగమించే శక్తి సామర్థ్యాల్ని ఆమె కుటుంబానికి ఇవ్వాలని ప్రధాని ప్రార్థించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా జియా తన మాతృభూమి అభివృద్ధి కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాల కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు. 2015లో ఖలీదా జియాను కలిసినట్లు తెలిపారు. ఆమె దార్శనికత, వారసత్వం ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని ఆకాంక్షించారు. అప్పట్లో జియాను కలిసిన ఫోటోల్ని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం ద్వారా గుంటూరు జిల్లాలో గంజాయి, జోదం, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల్ని కట్టడి చేస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 3 నెలల కాలంలో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపామని చెప్పారు. దాదాపు 300 మందిని అరెస్ట్ చేసి 46 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో సైబర్ నేరాలను నియంత్రిస్తూ సంకల్పం అనే కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయిపై యువతకు అవగాహన కల్పిస్తున్నామంటున్న గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్తో ఈటీవీ ముఖాముఖి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గుంటూరు జిల్లాలో నేరాల సంఖ్య 13% వరకు తగ్గింది. వకుల్ జిందాల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాస్క్ ఫోర్స్ పేరిట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నేరాలను కట్టడి చేస్తున్నారు. ఈ ఏడాది సైబర్ నేరాలు కావచ్చు, అదేవిధంగా గంజాయి, అదేవిధంగా మహిళలు, యువత మీద జరుగుతున్న దాడులు కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామని చెప్పి కూడా వకుల్ జిందాల్ చెప్తున్నారు. అసలు ఈ ఏడాది ఇప్పటి వరకు నేరాల కట్టడికి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఎస్పీ వకుల్ జిందాల్ మాటలను విందాం. సార్ చెప్పండి, మీరు బాధ్యత స్వీకరించాక ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక టీం పెట్టి ఎక్కడికక్కడ నేరాలు కట్టడి చేస్తున్నారు. అసలు ఆ టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో ఆ వివరాలు. సో టాస్క్ ఫోర్స్ లాస్ట్ 3 months నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ మెయిన్లీ గంజాయి మీద, అదేవిధంగా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ బెట్టింగ్ మీద పని చేస్తుంది. సో ఇప్పటి వరకు 65 కేసెస్ టాస్క్ ఫోర్స్ వల్ల రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా 300 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 46 lakhs వర్త్ ప్రాపర్టీ కూడా టాస్క్ ఫోర్స్ వల్ల సీజ్ చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ వల్ల గ్యాంబ్లింగ్ మీద మనం కట్టడి చేయగలిగాము, అదేవిధంగా గాంజా మీద కట్టడి చేయగలిగాము. గాంజా మీద మెయిన్లీ ఈ ఫోకస్ పెడుతున్నాము. సో లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ 200 మందిని మనం అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. గంజాయి ఎక్కడ దొరికినా, ఒక మనిషి దొరికినా అతనితో సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు, అందరినీ మనం అదే కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళా గాంజా కేసులు రిజిస్టర్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెడుతున్నాము. పీడీ యాక్ట్, పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్. అదేవిధంగా వాళ్ళ మీద షీట్లు మెయింటైన్ చేసి వాళ్ళకి ప్రతి వారం కౌన్సిలింగ్కి పిలవడం, వాళ్ళ మీద నిఘా ఉంచడం కూడా జరుగుతుంది.
అదేవిధంగా గాంజా కోసము ఒక స్పెషల్ మనం ప్రోగ్రామ్ సంకల్పం అనే పేరుతో డ్రగ్స్ వద్దు బ్రో కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. గాంజా కన్జ్యూమ్ చేస్తే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్ నాశనం అయిపోతుంది, దాని మీద మటీరియల్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మంచి వీడియోస్ చూపిస్తున్నాము, ప్రజెంటేషన్ చూపిస్తున్నాము. సో దానివల్ల కూడా మంచి మనకి రెస్పాన్స్ ఉంది. మిగిలిన నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు అనేవి అంటే మన ఈ ఏడాది కూడా దాదాపు అదే మోతాదులో నమోదయ్యాయి. ఆ సైబర్ నేరాలు కట్టడికి ఎలాంటి సాంకేతిక సాయంతో ముందుకెళ్తున్నారు? సో సైబర్ నేరాలు కట్టడి చేయాలంటే అవేర్నెస్ చాలా చాలా అవసరము. సో సైబర్ నేరము ఒకసారి రిజిస్టర్ అయినాక వేరే వేరే స్టేట్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, వేరే వేరే స్టేట్స్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి. సైబర్ నేరాల్లో మనం డిటెక్ట్ చేసి దాంట్లో అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా టైం కన్జ్యూమింగ్, చాలా చాలా రిసోర్స్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో సైబర్ నేరాల్లో అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఏఏఎంఓతో, ఏఏ మోడస్ ఆపరెండితో సైబర్ నేరాలు జరుగుతున్నాయి, దాని మీద ఫోకస్ చేసి దాని మీద అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము. ఒకవేళ జరిగితే కూడా 1930కి కంప్లైంట్ చేయడము, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడము, సైబర్ క్రైమ్ పోర్టల్ మీద కంప్లైంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ కొత్త అంటే ఇన్వెస్టిగేషన్ కోసం కూడా మనం కొత్త టీమ్స్ ట్రైన్ చేస్తున్నాము, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాము. దాంతో రీసెంట్గా మనం కాకుమాను పిఎస్ పరిధిలో ఒక డిజిటల్ అరెస్ట్ జరిగితే ఒక ఓల్డ్ లేడీ దగ్గర నుంచి 42 lakhs వాళ్ళు మోసం చేస్తే మనం బెంగళూరు, బాంబే, ఢిల్లీ, ఆగ్రా వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 25 days మన టీం బయట ఉండి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నేరాలు ఒక ఎత్తు అయితే రోడ్డు ప్రమాదాలు మరొక ఎత్తు. అన్నింపుని వీరినారు కూడా ఎవరో చేసిన దానికి వీళ్ళు బాధ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఎలా ముందుకెళ్తున్నారు? సో గుంటూరు జిల్లాలో 2025లో 2024 కంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 25% తగ్గినాయి. అది చాలా చాలా మంచి పరిణామం. అది ఎందుకు జరిగిందంటే మనం ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము, యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ గుర్తించి అక్కడ రోడ్ ఇంజనీరింగ్ ఇష్యూ ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ రోడ్ ఇంప్రూవ్మెంట్ చేయడము, లైటింగ్ చేయించడము, జంగల్ క్లియరెన్స్ చేయించడము, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము. ఏ టైంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే సాయంత్రం 3 to 9 PM వరకు ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ టైంలో మనం పోలీస్ టీమ్స్ని ఎక్కడ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేయించడము అనేది చేస్తే మనకి 25% వరకు యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 7% తగ్గినాయి. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ఉంటాము, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉంటాం. అట్లా మీకు అదనంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు, సాంకేతికంగా ఎలా ఉపయోగించుకుంటున్నారు? సీసీటీవీ కెమెరాస్ పెట్టించడానికి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరంలో 4500 సీసీటీవీ కెమెరాస్ కొత్తగా గుంటూరు జిల్లాలో పెట్టడం జరిగింది. సో ఆ 4500 సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్గా పని చేయించుకోవడము, మానిటర్ చేయడం అనేది, ఏమైనా ఆ ఏరియాలో క్రైమ్ జరిగితే ఇమీడియట్గా మనం సీసీటీవీ ఫుటేజ్ చూసి క్రైమ్ ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. చాలా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్స్ కూడా మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్స్ వల్ల మనం కొన్ని గాంజా గ్యాంగ్స్లు పట్టుకున్నాము, కొన్ని ఓపెన్ డ్రింకింగ్ చేసే ప్రదేశాలు, కొన్ని కాక్ ఫైట్స్ చేయించే ప్రదేశాలు, గ్యాంబ్లింగ్ చేయించే ప్రదేశాలు కూడా పట్టుకోవడం జరిగింది. సో డ్రోన్స్ కూడా మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా కొత్తగా మనం తీసుకొచ్చాము. సో కొన్ని కెమెరాస్లో ఫేస్ రికగ్నిషన్, ఏమైనా పాత నేరస్తులు ఆ కెమెరా ముందు నుంచి వెళ్తే ఆ పాత నేరస్తులు వెళ్తున్నాడని కూడా మనకి అలర్ట్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా మనం కొన్ని నేరాలు మనం ప్రివెంట్ చేయగలిగాము. సో టెక్నాలజీతో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనం టెక్నాలజీ వాడే విధంగా వీ విల్ ట్రై టు డూ ఇట్. నేరాల కట్టడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అదేవిధంగా గంజాయి, సైబర్ నేరాల నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కూడా బకుల్ జిందాల్ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జంగమహేశ్వరపురంలో మూతపడిన కంకర్ యూనిట్ వద్ద చనిపోయిన జంతువుల నుంచి చర్మం, మాంసం వేరు చేసే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోంది. బల్లికురువ మండలానికి చెందిన కొంతమంది ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. జంతువుల మాంసాన్ని ఐస్ బాక్సుల్లో ఉంచి రవాణా చేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి వేణుగోపాల్ను వివరణ కోరగా మాంసం తరలించేందుకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లోని సముద్ర తీరాల్లో మద్యం అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తీరంలోని బడ్డీ కొట్లలోనూ విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. వాడరేవలో 2 లైసెన్సులు మద్యం దుకాణాలు ఉండగా వేటపాలెం మండలం రామాపురంలో అసలు ఒక్క దుకాణం కూడా లేదు.
అయితేనేం సముద్ర తీరం వెంట ఉన్న బడ్డీ కొట్టుల్లో శీతల పానీయాలతో పాటు మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పర్యాటకులకు స్పష్టంగా కనిపించేలా మద్యం బాటిళ్లని దుకాణాల ముందు భాగంలోనే ఉంచుతున్నారు. రామాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన బంకుల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగటం వల్లే సముద్ర స్నానాలు చేసే యువత ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పే అధికారులు బహిరంగంగా జరిగే విక్రయాల గురించి తెలియదా, తెలిసినా పట్టించుకోవటం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం ఉపయోగాల్ని తెలియజేస్తూ యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో వాహనదారులకు అవగాహన కల్పించారు. అతివేగం వద్దు, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు, భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం వంటి నినాదాలతో ప్రచారం చేశారు. అతివేగం వద్దురా, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు. చిత్రగుప్త, నేను చెప్పిన విషయాన్ని లిఖించు, మానవులకి తెలియజేయి. ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం వద్దు. ఒరే మానవా, మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికే వచ్చేస్తావురా. భద్రత నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితమే అస్తవ్యస్తం. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపును పలకకండి. ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్లను క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రతలో క్షణకాలం, పర్యవసానం జీవితకాలం. భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా, నీ బానిస అవుతుంది. పిల్లల అక్రమ రవాణా విక్రయాల్లో విజయవాడ నుంచి ఢిల్లీ వరకు పలు దశల్లో నిందితుల మధ్య సంభాషణలు నడిచాయి. రెగ్యులర్ కాల్స్తో పాటు వాట్సాప్లోనూ తరచూ సంభాషించుకున్నట్లు ఆధారాలు లభించాయి. బెజవాడకు పిల్లల్ని తెప్పించేందుకు ఉత్తరాది ముఠాలతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రధాన నిందితురాలు సరోజిని వందల సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు చాలా కాల్స్ వచ్చాయి. సాంకేతిక విశ్లేషణలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో సంచలనం రేపిన శిశు విక్రయాల కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో నిందితుల నెట్వర్క్ బెజవాడ నుంచి ఢిల్లీ వరకు ఉందని బయటపడింది. ఇప్పటివరకు పోలీసులు ముంబై, ఢిల్లీ ముఠాల మధ్య సంబంధాలు ఉండకపోవచ్చని భావించారు. అయితే ముఠాలోని వారి కాల్ డేటా విశ్లేషణలో పలు కీలకమైన విషయాలు వెలుగు చూశాయి. 2 గ్యాంగులకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ 2 ముఠాల్లోని కిరణ్ శర్మ, ప్రియాంక, భర్తీ, సతీష్, అనిల్, కవిత, నూరి, కాజల్ తరచూ ఫోన్లలో మాట్లాడుకున్నారని వెలుగు చూసింది. వీరందరి మధ్య వందలాది కాల్స్ నడిచాయి. బలగం సరోజిని నుంచి వీరి మధ్య కూడా పెద్ద సంఖ్యలో కాల్స్ ఉన్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, విజయవాడలో ఉండి వీరు గ్రూప్ కాల్స్లో ఒకరికొకరు సంభాషించుకున్నారు. పలుసార్లు వాట్సాప్ కాల్స్ కూడా నమోదయ్యాయి. కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకుని పిల్లల విక్రయాల గురించి తరచూ చర్చించుకునేవారని తెలిసింది. సరోజిని, బ్లెస్సీ, నందిని, విజయలక్ష్మి, ఫరీనాతోనూ ఎక్కువగా కాల్స్ మాట్లాడినట్లు సాంకేతిక విశ్లేషణలో తేలింది. విజయవాడలో నమోదైన 4 కేసుల్లో అరెస్టైన నిందితులకు సంబంధించిన నేర చరిత్ర, పాత కేసుల గురించిన వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన వేలిముద్రల ఆధారంగా దేశవ్యాప్తంగా ఇంకా ఏ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నాయో పరిశీలిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో చూస్తున్నారు. ఈ పరిశీలనలో పలు పాత కేసులు బయటకు వస్తున్నాయి. సరోజినిపై మొత్తం 7 కేసులు ఉన్నట్లు తేలింది. అనిల్పై 1, కవితపై 2, కిరణ్ శర్మ, ఫరీనాలపై 4 చొప్పున, విజయలక్ష్మిపై 6 కేసులు ఉన్నాయి. విజయవాడకు చెందిన శారదపై దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో చాలా పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈమెను యూపీలోని హర్దోయి జైలు నుంచి తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం తిరిగి యూపీకి పంపించారు. కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న కిరణ్ శర్మ, భర్తీ, బలగం సరోజినిని కస్టడీకి తీసుకుని విచారిస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మహిళా స్టేషన్, కొత్తపేట, భవానీపురం నున్న పోలీసులు వీరిపై ఇప్పటికే పీటీ వారెంట్లు వేశారు. అనంతరం కస్టడీ పిటిషన్లు కూడా వేశారు. త్వరలో వీరిని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ వెళ్లే ప్రత్యేక బృందాలకు ఫారిన్ పాస్పోర్టులు జారీ అయ్యాయి. మిగిలిన నిందితుల కోసం పోలీసు బృందాలు 2 రోజుల్లో వెళ్లనున్నాయి. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు, గర్భిణీల కష్టాలు తీర్చే క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది అంతు చిక్కటం లేదు.
వైసీపీ హయాంలో అటకెక్కిన పనుల్ని కూటమి సర్కారు చాలా వరకు పూర్తి చేసింది. పెండింగ్ పనుల్ని త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలు బాలింతలు ఎదుర్కొంటున్న వసతి సమస్య ఈనాటిది కాదు. పడకలు చాలక గర్భిణీలు ఎదుర్కొంటున్న బాధలు చూసి 2017లో సీఎం చంద్రబాబు వెంటనే 18 కోట్ల నిధులు మంజూరు చేశారు. కానీ 8 ఏళ్లైనా భవనం పూర్తి కాలేదు. భవనం పునాదుల దశ వరకు వచ్చిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నిర్మాణ పనులను పక్కన పెట్టింది. 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వ నిధులు 23.75 కోట్లతో పాత పునాదుల కొత్తగా సీసీయూ బ్లాక్ పేరుతో శంకుస్థాపన చేసి వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పనుల్లో కదలిక వచ్చాయి. క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణంతో పాటు ముందు వైపు ర్యాంపు కూడా సిద్ధమైంది. ఇంకా లిఫ్టులు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల పనులు చేపట్టాలి. ఇవి పూర్తయ్యాక సీసీయూ భవనం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మనకి క్రిటికల్ కేర్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లతో 24 కోట్లు 23.75 కోట్లతో శాంక్షన్ అయింది. అది 50 బెడ్లే, కానీ మనం అవసరాలను బట్టి దాన్ని 125 బెడ్లకు రెడీ చేశాము. అంతా కంప్లీట్ అయిపోయింది. లిఫ్ట్ ఒకటి పెండింగ్ ఉంది. లిఫ్ట్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒక ఆపరేషన్ థియేటర్ మాడ్యులర్, మామూలు ఆపరేషన్ థియేటరు 2 మాడ్యులర్ చేయమని అవి దీనిలో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు రెడీ చేస్తున్నారు. లిఫ్ట్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రాగానే మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం. క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి వస్తే బెడ్ల కొరతకు పరిష్కారం లభిస్తుంది. 2 అంతస్తుల్లో నిర్మించిన భవనంలో ఆక్సిజన్ పైప్ లైన్తో అనుసంధానించిన 125 అధునాతన మంచాలు, 4 ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ రూమ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీకి ఐసీయూలు వస్తాయి. శుభకార్యం ఏదైనా అగ్రతాంబూలం తమలపాకుది. పాన్ వినియోగం వల్ల కూడా వీటికి నిత్యం డిమాండ్ ఉంటుంది. అలా ఆశపడి సాగు చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల ఆశలకు తెగుళ్లు, నత్తలు గండి కొడుతున్నాయి. గతంలో లాభాలు పంచిన తమలపాకు తోటలు నేడు నష్టాన్ని మిగులుస్తున్నాయి. దిగుబడులు పడిపోతున్న వేళ రాయితీల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన తమలపాకు తోటలకు కేంద్రంగా గుంటూరు జిల్లాకు పేరుంది. పొన్నూరు, చేబ్రోలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమలపాకు తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో తమలపాకు సాగు నానాటికి తగ్గిపోతోంది. తోటల్ని వేరుకుళ్ళు తెగులు దెబ్బతీస్తుండగా 4 ఏళ్లుగా నత్తలు పంటను గుల్ల చేస్తున్నాయి. ఊహించని రీతిలో దిగుబడి పడిపోతుందని రైతులు వాపోతున్నారు. ఒకసారి మార్కెట్లో ఉంటే రూపాయి ఇచ్చింది, మార్కెట్ లేదనుకోండి చేతి పట్టాలి డబ్బులు. మార్కెట్ ఎప్పుడు ఉండే తెలియదు. తమలపాకులు అంటే సరుకు ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు అసలు రేట్లు చెప్పరు. వాళ్ళకే వాళ్ళు ఇష్టం వచ్చి కోసుకుంటారు. మామూలుగా ఎంతో ఇస్తారుంటారు. మాకు గిట్టుబాటు అవుతుంది. అనుకోకుండా రేటు కదిలింది అనుకోండి రూపాయి ఏదైనా వచ్చింది అంతే. ఇది వృత్తి కాబట్టి చేసుకుంటూ ఉంటాం. పేరు పురుగు ఇది నత్త ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాగా నత్త వచ్చింది. నత్త వలన బెజ్జాలు, ఔషాకి బెజ్జాలు వేస్తున్నాయి. ఔషా కూడా తినేస్తున్నాయి, మేతలాగా మేసేస్తున్నాయి. ఔషాకు అంటే ఔషధ చచ్చిపోద్దండి. ఔషులు వేస్తారు కొంతమంది. ఏదన్నా రూపాయి వస్తే ఏదైనా బొంగులు వేసుకుంటారు. బోధులు చేపించి ఎకరానికి 50 ఏళ్ళు కడిగిచ్చి తేగాత కానీ కైలు చేయటం కానీ వేస్తాం. కౌలు వచ్చేటికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు కౌలు ఉంటుంది. మగత ఏరుకులు తెగులు వచ్చింది. మామూలుగా మళ్ళీ ఈ నత్త ఒకటి అయింది. ఇప్పుడు బెజ్జాలు వేసి నత్త మొత్తం పాడు చేస్తుంది. కొరజను పట్టిన 4వ రోజుకి వచ్చి మళ్ళీ పురుగు తిరుగుతుంది. సబ్సిడీ ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. పొన్నూరు, చింతలపూడి, ములుకుదురు, మాచవరం, నిడుబ్రోలు, అంగలకుదురు, రేవేంద్రపాడులో తమలపాకుల తోటలు ఎక్కువగా సాగయ్యాయి. ఎకరాకు సుమారు 3 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ఇటీవల నత్తల వల్ల నష్టాలు పెరిగాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 77 తుఫాన్ దగ్గర నుంచి ఈ తీపి వాటర్ వల్ల పోయి సాల్ట్ వాటర్ అయిపోయింది. దానివల్ల ఈ పైరుకి ఆ వాటర్ వల్ల దిగుబడి రావటంలా, కూలి పెరిగిపోవటం వల్ల దీనికి ఖర్చు పెరిగిపోయింది. ఒక ఇత్తనం నాటే రోజునే ఒక 50,000 రూపాయలు ఒక్కరోజే పెట్టుబడి, దీనికి 65,000 రూపాయలు ఎకరానికి మగతా. దీనికి ఎరువులు కానివ్వండి, బొంగులు పెట్టి మామూలుగా దొండపందిళ్ళలాగా బొంగులు పాతి బరాన్ని లాగుతాం. తాడు కానివ్వండి, మాకేది సబ్సిడీ మీద అందట్లా. మరి ఉపాధి హామీ పథకం కింద కాలువలు దూకుతున్నారు వరి మాగానికి. అదే మాకు దీనికి కూడా మెట్టకు కూడా వర్తింపజేయండి. మేము ఒక ఎకరానికి కాలువలు చేసుకోవాలంటే మాకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని కూడా వర్తింపజేయండి అంటే ఇంకా గవర్నమెంట్ ఇదిగో అదిగో అని చెబుతున్నారే కానీ మేము కమిషనర్కి కూడా లెటర్ పెట్టాం. ఎగుమతి తగ్గిందండి. అప్పటికిప్పుడు తినేవాళ్ళు తగ్గారు. తమలపాకు అట్లా గుర్తింపు ఏం లేదండి. పెట్టుబడి ఎక్కువైంది, ఖర్చులు ఎక్కువైంది, దిగుబడి రేట్లు ఏమంటలేదు. రైతులను దెబ్బతింటున్నాం. తెగులు పడిందంటే రూపాయి రాదండి చేతికి. నష్టపోవడం రైతులు కానీ ఎవరైనా కానీ అందరం. ఉద్యానవన పంటలకు మాదిరిగా తమకు ప్రభుత్వం రాయితీల రూపంలో అండగా నిలవాలని తమలపాకు సాగుదారులు కోరుతున్నారు.
3-4 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు, అదేవిధంగా నత్తకుళ్ళ తెగులు రావడంతో ఈ తమలపాకు దిగుబడి అనేది రాను తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటలకు అందించే రాయితీలను ఇచ్చి తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ స్ఫూర్తి నింపిన వైతాళికుడు గురజాడ అప్పారావు. 100 ఏళ్ల క్రితం ఆయన మరణించినా ప్రజల గుండెల్లో మాత్రం నేటికి జీవించే ఉన్నారు. అంతటి మహాకవి స్వగృహానికి రక్షణ కరువైంది. దొంగలు ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేయటం, ఆకతాయిలు పరిసరాల్ని దుర్గంధభరితంగా మార్చటం సాహితీ లోకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. పాడుబడిన గోడలు, చుట్టూ చెత్తాచెదారం, ధ్వంసమైన వస్తువులు, దుర్వాసనలు వెదజల్లుతూ అధ్వాన్నంగా ఉన్న ప్రాంతం. ఆధునిక కవి గురజాడ అప్పారావు గృహమంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. విజయనగరం కోట సమీపంలో గురజాడ నివాసం ఉంది. ఆయన జ్ఞాపకాలు, రచనలు భావితరాలకు అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో కుటుంబ సభ్యులు ఇంటిని 1989లో ప్రభుత్వ పరం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో ఇల్లు శిథిలావస్థకు చేరింది. పుస్తకాలు చెదలు పడుతున్నాయి. గురజాడ స్వగృహం ఆధునికీకరణ మాట అటుంచితే కనీస నిర్వహణ, భద్రతను గాలికి వదిలేయడంతో ఆకతాయిల అడ్డాగా మారింది. గురజాడ అప్పారావు గారి గృహం కోటకు దగ్గరలో ఉందండి. ఆయన వాడిన వస్తువులు కానీ, ఆయన చదివిన పుస్తకాలు కానీ, ఆయన ఇంటి యొక్క పరిసరాలను కానీ విధ్వంసం చేస్తున్నారు. దీన్ని ఆనుకునే ఒక 600 గజాల స్థలం కూడా ఖాళీగా ఉంది. అది ప్రస్తుతం దుర్గంధం అయిపోయి చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి దాన్ని అక్కడ మల విసర్జన కేంద్రాల కింద దాన్ని వాడుతున్నారు. కాబట్టి దానివల్ల ఈ ఇల్లు కూడా పాడైపోయే పరిస్థితి వస్తుందని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు కూడా ఏమీ స్పందన రాలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 3 సార్లు దొంగలు గురజాడ గృహంలోకి చొరబడ్డారు. బల్లలు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు ధ్వంసం చేశారు. గురజాడ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని స్మృతివనంగా మార్చాలని ఎప్పటినుంచో సాహితీవేత్తలు వినతులు ఇస్తూనే ఉన్నారు. పక్కాగా చేస్తామన్న ప్రజాప్రతినిధులు హామీలు నేటికి కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండి దుర్గంధంగా మారింది. గురజాడ గృహానికి వచ్చే సందర్శకులు ముక్కు మూసుకోవలసిన పరిస్థితి. గురజాడ స్వగృహం అంటే సాహితీ లోకానికి ఒక దేవాలయం. అటువంటి దేవాలయం లాంటి ఆ గృహం తాలూకా తలుపులు విరగొట్టడము, ఫ్యాన్లు విరగొట్టడము, ఆయన తాలూకా సంబంధించిన రచనలన్నీ కూడా చిందరవందర చేసి పోవడము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానీ, ఎటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోలేకపోవడము తీవ్రమైన అసంతృప్తికి గురి చేస్తుంది. అదేవిధంగా మహాకవి గురజాడ స్వగృహానికి ఆనుకున్న ఖాళీ స్థలం, దానిని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సుమారు 10 సంవత్సరాలు అయింది. కానీ దానికి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. గురజాడ గృహాన్ని మ్యూజియంగా మార్చి సాంస్కృతిక వైభవం తీసుకొస్తామని పాలకులు చేస్తున్న వాగ్దానాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తన రచనలతో సామాజిక మార్పు కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి నివాసాన్ని ఇలా చూస్తుంటే మనసు చలించిపోతోందని సాహితీ ప్రియులు అంటున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గృహాన్ని బెంగాల్ వాళ్ళు ఒక పుణ్యక్షేత్రంగా వాళ్ళు భావిస్తూ ఆయన్ని నెత్తిమీద పూజిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితిలో మహాకవుల్ని వాళ్ళు గుర్తించి వాళ్ళ తన గృహాల్ని సంరక్షించుకుంటున్నప్పుడు మన తెలుగు వాళ్ళు ఈ విధంగా గురజాడ అప్పారావు గారి గృహాన్ని చాలా దయనీయ పరిస్థితిలో ఉంచడం చాలా దారుణమైన విషయం. ఎంతోమంది మంత్రులు ఇక్కడికి విచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు మూటలు కట్టేసి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఆ గృహాన్ని మీద తీసుకోవాల్సిన కనీసం జాగ్రత్తలైనా తీసుకోవట్లేదు. అంతటి మహానుభావుడు రాసిన సాహిత్యాన్ని రాసిన మహానుభావుడు ఎక్కడ ఉన్నారా? ఇతను అడిగాడిన నేల ఇదా? అతను వాడిన వస్తువులు ఇవా? ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. వాటిని మనం రక్షించుకోకపోతే మన భావితరాలకి గురజాడని మనం కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో కోతకొచ్చిన వరి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే కాలిపోయిందని రైతు రమేష్ నాయక్ వాపోయారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ కు ఎంట్రిన్ డబ్బాతో వచ్చిన వృద్ధుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ కు సమస్య చెప్పుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రెవెన్యూ దస్త్రాల పరిష్కారానికి కలెక్టరేట్లలోని విభాగాల వారీగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు. నంద్యాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ అర్జీలు స్వీకరించగా ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు దరఖాస్తులు తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని టిడ్కో ఇళ్ల వద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇల్లిచ్చి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ నేత పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సాయిబాబా మృతితో పార్టీకి వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం మాయమైంది. దాచేపల్లిలో బస్సెక్కిన ఆమె కొంత సమయానికి దొంగతనం జరిగినట్లు గుర్తించింది. పోలీసులు ప్రయాణికుల వద్ద తనిఖీ చేసినా దొరకలేదు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు సాఫీగా సాగేలా టోల్ గేట్ల నిర్వహణను 3-4 రోజుల పాటు నిలిపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించింది. పండుగ సమయంలో టోల్ ప్లాజాల నిర్వహణను ఆపివేస్తే అందుకు సంబంధించిన ఫీజుల్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధంగా ఉందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని కోమటిరెడ్డి నిర్ణయించారు. పండుగ సమయంలో ప్రతి 50 మీటర్లకు ఒకరి చొప్పున పోలీసు సిబ్బందిని నియమించి ట్రాఫిక్ను నియంత్రణలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నమ్మిన బంటులా ఇంట్లో అద్దెకు ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతాడని భావించిన యజమాని ప్రాణాలని తీశాడో కిరాతకుడు. కేవలం కొన్ని గ్రాముల బంగారం నగల కోసం ఆశపడి కనికరం లేకుండా వృద్ధురాలి గొంతు నులిమి చంపాడు. సాక్ష్యాల్ని మాయం చేసేందుకు మృతదేహాన్ని ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మడ్డు అంజిబాబు అనే వ్యక్తి 2 నెలల కిందట ఆమె ఇంట్లో అద్దెకు చేరాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని గమనించిన అంజిబాబు మనసులో దురాశ పుట్టింది. ఎలాగైనా ఆమెను చంపి ఆ నగలు దోచుకోవాలని ప్రణాళిక రచించాడు. ఈ నెల 18న పక్కా ప్రణాళిక ప్రకారం సుజాత గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన బావమరిది నక్కంటి యువరాజు, స్నేహితుడు నూకల దుర్గారావుల్ని పిలిపించుకున్నాడు. ముగ్గురు కలిసి మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి హైదరాబాద్ నుంచి కోనసీమ జిల్లా కృష్ణలంక వద్దకు చేరుకుని చీకటి మాటున మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. సుజాత కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాల్ని పరిశీలించగా అంజిబాబు కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ కారు వెళ్లిన రూట్ మ్యాప్ను ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు నిందితులు కోనసీమ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందింది. రాజోలు మండలం పొద్దులాడ జంక్షన్ వద్ద మాటు వేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా వివాహం త్వరలో జరగనుంది. తాజాగా అతని నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అతని స్నేహితురాలు అవీవా బేగ్తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రేహాన్ అవీవా మధ్య 7 ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవీవాతో రేహాన్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. వారి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విషయమై ప్రియాంక కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి చెందిన అవీవా ప్రియాంక కుమారుడు రేహాన్ మాదిరిగా ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. చిరంజీవి అద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తారని, ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విజయవాడ వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవితో కలిసి వెంకటేష్ అతిథి పాత్రలో చేశారన్న అనిల్ రావిపూడి ఇద్దరు అగ్రనటులు అద్భుతంగా నటించారని చెప్పారు. తమ చిత్రంతో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలో హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు,
ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్లో.